నమస్తే, నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు వార్తలను ప్రధాన అంశాలను తీసుకున్నట్లయితే ప్రధానంగా ముందుగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే భారతావని గుండె బరువెక్కింది. ఒలింపిక్స్లో వినేష్పై అనర్హత వేటు, అధిక బరువే కారణం, పతక ఆశలు గల్లంతు. కేవలం 100 గ్రాములు బరువు ఎక్కువగా ఉండటం వలన ఆ ఒలింపిక్స్ గేమ్స్ నుంచి ఒక అత్యున్నతమైన ఆటగాళ్ళు అయినటువంటి వినీస్ పోగొట్టుపై అనర్హత వేటేయడం జరిగింది. చాలా దురదృష్టకరం. ఇది అంతా ఖండించదగ్గ విషయం. 3 రీసర్వే సమస్యల పరిష్కారం. 3 నెలల్లో రీసర్వే సమస్యల పరిష్కారం. 15 రోజులకోసారి కలెక్టరేట్లో మంత్రుల అర్జీల స్వీకరణ. 2 ఏళ్లు కరువు వచ్చినా తట్టుకునేలా నదుల అనుసంధానం. కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎవరో ఒకరు దాతృత్వ దీపం వెలిగించాలి. ఆ వెలుగు చూసి మరికొందరు ముందుకు రావాలి. అందుకే ఐఐటికి 225 కోట్లు, ఇతర సేవా కార్యక్రమాలు. రాబోయే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లోనూ సేవలు, పెట్టుబడులు. ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో కృష్ణా చివుకల. ఎన్ని దరఖాస్తులు దాఖలైనా సరే జగన్పై విచారణ ఆపొద్దు. అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఆదేశం. సిబిఐ అఫిడవిట్ చూస్తే బాధ కలిగిందన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా. డిశ్చార్జీల మీద డిశ్చార్జ్ పిటిషన్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐని ఆడుకుంటూ దాదాపు 12 సంవత్సరాల నుంచి ఈ కేసులు విచారణకు రాకుండా అనేక విధాలుగా అడ్డుకోవడం జరిగింది. రఘురామకృష్ణరాజు చేసిన పిటిషన్ విచారణకు రావడం వల్ల సుప్రీంకోర్టు అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ యొక్క విచారణలో ఇన్ని డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలైనా కూడా విచారణ ఆపొద్దు. ట్రయల్స్ పార్టీకి ట్రయల్ జరుగుతూ ఉండాలి, వేటి పార్టీకి అవి జరుగుతూ ఉండాలి, విచారణ త్వరగా మొదలుపెట్టండి అని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా. గృహ నిర్మాణ పథకం కింద అదనంగా 50,000. జిఎస్టీని తొలగించేందుకు ప్రయత్నం. సాధ్యపడకపోతే కార్మికులు కట్టే మొత్తాన్ని రీఎంబర్స్ చేస్తాం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలపై సీఎం చంద్రబాబు వరాల జల్లు. నెలలో ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని ప్రజలకు పిలుపు. విశాఖలో వైకాపాకు భారీ షాక్. జీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో కూటమి ఘన విజయం. 10కి 10 స్థానాలు గెలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు. ఇది ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన అంశాలు. అదే మనం సాక్షి పేపర్ తీసుకున్నట్లయితే గుండె బరువెక్కింది. రెజ్లర్ వినేష్ ఫాగట్కై తీరణ వేదన. చంద్రబాబుది అధర్మ యుద్ధం, మనమే గెలవాలి. పాడేరు, అరకు నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధులతో నియోజకవర్గాల వారీగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో వేర్వేరుగా సమావేశం. విలువల విశ్వసనీయతే వైఎస్ఆర్పీ నైజం. పార్టీ ప్రజాప్రతినిధులందరికీ అదే మాట, అదే బాట. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాటలు చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియదు ఒక్కోసారి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ గేమ్ అతను మొదలుపెట్టింది. అన్నీ చేయాల్సిందంతా చేసి విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడుతాడు. అదే పెద్ద చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే అబద్ధాలను కూడా అందంగా అవతల ప్రజలను నమ్మే విధంగా చెప్పడంలో ఉన్నవేసిన చేయి జగన్మోహన్ రెడ్డిది. అందులో మాత్రం సందేహం లేదు. ఏకాభిప్రాయంతోనే ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స ఎంపిక. 5 లక్షలు 10 లక్షలు ఇస్తామంటూ చంద్రబాబు ప్రలోభ పెడుతున్నారు. ఆ ప్రలోభాలకు లొంగకుండా మనస్ఫూర్తిగా సహకరించండి. ఎన్నెన్నో హామీలు ఇచ్చి అన్ని వర్గాల వారిని మోసం చేశారు. మీ జగనే సీఎంగా ఉంటే అప్పటికే అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన వచ్చి ఉండేవి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు వస్తున్న జగన్మోహన్ రెడ్డి టైంలో వస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ కూడా బంద్ అయ్యాయి. ఒక పింఛన్ తప్పితే మిగతా ఏమీ ఇవ్వలేరు. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ని ఆర్పేశారు. దాదాపు 10-12 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇంకా అప్పు పుట్టే పరిస్థితి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎలాగైనా ప్రభుత్వంలోకి రావాలనే ఉద్దేశంతో చివరిదాకా ఇస్తూ వచ్చారు. మళ్ళీ తిరిగిగానే ప్రభుత్వంలోకి వచ్చినట్లయితే అన్ని పథకాలు బంద్. ప్రజలు మెడ వంచి వసూలు చేసి అప్పు కట్టాల్సి వచ్చేది. మన అదృష్టం బాగుండి ఆ బాధ తప్పిపోయింది. ఈవీఎంలపై ఫిర్యాదులు వెనక్కి తీసుకోండి. మీరు చెల్లించిన ఫీజు వాపసు ఇస్తాం. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులపై ఎన్నికల సంఘం అధికారులు ఒత్తిడి.
ఇంత కళ్ళకు కట్టినట్టు అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత కనపడుతూ అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు ఎలా గెలుస్తారని మీకు ఊహ? ఆ నెపం ఈవీఎంల మీద నెట్టేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే మీరు మీరు పథకాలు ఇచ్చిన వాళ్ళు అచ్చం ఓట్లేస్తే గెలుస్తారా? రాష్ట్రంలో ప్రజలలో మీరు ఇచ్చిన పథకాలలో ఎంతమంది ఉన్నారు? మీరు ఇచ్చే పథకాలలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు, వర్గాలు ఉంటారు. మీరు ఇచ్చిన పథకాలలో ఒక 50-60% మీ పార్టీ వాళ్ళు ఉంటారు, మిగిలిన అన్ని పార్టీల వాళ్ళు కరువు ఉంటారు. వాళ్ళు వేస్తేనే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా? ఎప్పుడూ కూడా సంక్షేమము అభివృద్ధి సమానంగా ఉండాలి. అన్ని వర్గాల ప్రజలను ఆదరిస్తూ వాళ్ళకు అవసరమైన మేర సర్వీస్ చేస్తూ అన్ని సమపాలలో ఉన్నప్పుడే ఓడినా గెలిచినా కూడా మీకు ఒక గ్రిప్ అనేది ఉంటుంది, మీకు ఒక వాల్యూ అనేది ఉంటుంది, మీరు మాజీ ముఖ్యమంత్రి అనే గౌరవం ప్రజల్లో ఉంటుంది. అంతేగాని మీరు అన్నీ వదిలేసి ఓన్లీ సంక్షేమ పథకాలని నమ్ముకొని ప్రజలను పట్టి జరగలాగా పీడిస్తూ కాంట్రాక్టుల వ్యవస్థను నాశనం చేసి రాష్ట్రంలో అన్ని రకాల వ్యాపారాలను నాశనం చేసి మీరు ప్రజలకి కొంతమందికి సంక్షేమ పథకాలు ఇచ్చి మీరు సంపాదించుకుంటుంటే సరిపోద్దా? అన్నీ బాగున్నప్పుడే రాష్ట్రంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. మీరు 5 సంవత్సరాలు చేసినటువంటి ముఖ్యమంత్రి పదవికి విలువ ఉంటుంది. మీరు అవేమీ లేకుండా అవన్నీ పోగొట్టుకున్నారు. విత్తనం దొరక్క రైతులు ఒర్రి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో విత్తనాల టోకన్ కోసం బారులు తీరిన రైతులు. 10 రోజులుగా కాళ్ళరిగేలా తిరుగుతూ ఎదురుచూపులు. ఒకే ఒక్క దుకాణంలో విక్రయం. క్యూ కట్టిన రైతులు కోరిన విత్తనాలు అందజేయలేని ప్రభుత్వం. నోరు మెదపని ఎమ్మెల్యేలు, అన్నదాతలు ఆగ్రహం. ఈ మధ్య ఇంకొకటి జరుగుతుంది. అంటే దీంట్లో వాస్తవం ఎంతో తెలియదు, కానీ ఎప్పుడో పాత ఫోటోలు తీసుకొచ్చి పేపర్లు వేసి ఇప్పుడు జరుగుతుందని చెప్పడం. దాదాపు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వర్షాల సీజన్. నాకు తెలిసినంత వరకు ఎక్కడ ఇప్పుడు వ్యవసాయ పనులు అంత ఉధృతంగా ఏం జరగట్లేదు. వర్షాలు పడుతున్నాయి, అన్ని నదులు పొంగి పొరులుతున్నాయి. ఇప్పుడు ఏదో విత్తనాలు లేక రైతులు బారు తీరున్నారు.